హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో వంకాయ పచ్చడి చూద్దాము. మరియు వంకాయలు మా టెర్రస్ గార్డెన్ నుండి కోసుకుందాము. నాతో పాటు మీరు కూడా రండి. ఇవండి మన గార్డెన్లో కోసుకున్న వంకాయలు, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు. ఇప్పుడు వీటితో ఫ్రెష్గా పచ్చడి చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. వంకాయ పచ్చడిలోకి కొంచెం ముదిరిన వంకాయలైనా బాగానే ఉంటాయి. నేను టమాటాలు కొంచెం దోరగా ఉన్నాయి తీసుకున్నాను, ఎందుకంటే పులుపు కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్పుడు చింతపండు వాడకం మనం కొంచెం తగ్గించవచ్చు. మరి ఈ పచ్చడి కోసం ముందుగా పచ్చిమిర్చి వాష్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని రెండుగా చీల్చుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఫ్రై అయ్యేటప్పుడు పచ్చిమిర్చి పేలుతూ ఉంటాయి. ఒకవేళ మీకు అంతగా టైం లేకపోతే ఫ్రై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా లిడ్ కవర్ చేసేయండి. మనం ఏం పచ్చడి చేసుకున్నా 1 స్పూన్ ధనియాలు మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి, ఫ్రీగా డైజెస్ట్ అవ్వడం కోసం. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్కల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇవి యాడ్ చేసిన వెంటనే సాల్ట్ యాడ్ చేసుకోవడం అనేది బేసిక్ రూల్ అండి, లేదంటే కండ్రెక్కిపోతాయి అన్నది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఒకవేళ మనం తీసుకున్న పచ్చిమిర్చి కారం సరిపోలేదు అని మనకు అనిపిస్తే ఈ విధంగా వంకాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఇంకొక 4-5 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకున్నా ఏం ప్రాబ్లం లేదు. వంకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలో మరో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక పెద్ద సైజు చింతకాయ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ యూస్ చేయొద్దండి, దాని ప్లేస్లో మనం టమాటాని రీప్లేస్ చేయొచ్చు. ఈ టమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, వంకాయ, టమాటా ముక్కలతో పాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు కూడా సిద్ధం చేసుకొని రోటి పచ్చడికి తయారైపోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రోట్లో పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి.
పచ్చిమిర్చిని ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ముందుగా మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర నలిగిపోయిన తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దంచుకోవాలి. జీలకర్ర వెల్లుల్లిపై నలిగిపోయిన తర్వాత మనం వంకాయ ముక్కలు యాడ్ చేసుకొని కచ్చా పచ్చా దంచుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్లా చేసుకుంటే బాగోదు. వంకాయ ముక్కలు నలిగిపోయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండుని సపరేట్గా తీసుకొని ఫస్ట్ చింతపండు దంచుకున్న తర్వాత టమాటాలు దంచుకోవాలి. చూసారు కదండి, ఆల్మోస్ట్ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ టైం లేకపోతే ఇక్కడతో ఈ విధంగా తినేయచ్చు. ఒకవేళ ఎక్కువ మొత్తంలో కనుక పచ్చడి చేస్తున్నట్లయితే అప్పుడు మాత్రం తాలింపు వేసుకోవాలి. మాకైతే వర్షం పడుతుందండి, చాలా చల్లగా ఉంది. సుష్మా గారు, మీ పేరు చెప్పి మేము వంకాయ పచ్చడి అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మీకు కూడా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి సుష్మా గారు. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి, రోటి పచ్చడి చేసిన తర్వాత వెంటనే రోటిని అయితే కడగాలంట, లేదంటే రోలు మనల్ని తిట్టుకుంటుందంట. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే మన పర్ఫెక్ట్ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వంకాయ పచ్చడితో పాటు మధ్యాహ్నం చేసిన వాక్కాయ పప్పు కూడా కొంచెం ఉందండి. 2 కలుపుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, ఎంత ఈజీగా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సుష్మా గారు అడిగిన వంకాయ పచ్చడి నేను అప్లోడ్ చేశాను. మీకు ఇంకెవరికైనా ఏదైనా పచ్చడి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.